వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు మనం స్ట్రాబెర్రీస్ ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతుంటాయి కదా సీజనల్గా. సో వాటితో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఫ్లవర్స్లా చేసుకొని మనం చుట్టూతా అరేంజ్ చేసేసుకొని మధ్యలో మనం ఏదైతే ఫుడ్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అది పెట్టి చేస్తే సూపర్గా ఉంటుంది. ఓకే, కొద్దిగా ఫ్రెష్గా నీట్గా ఉన్న స్ట్రాబెర్రీస్ కావాలి మనకు. ఓకే, సర్కిల్స్లా కట్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇంకొంచెం చిన్న సైజ్ తీసుకుని ఇట్లా కొద్దిగా కట్ చేసి దీన్ని నిలువుగా కట్ చేస్తున్నాను. కొంచెం గట్టిగా ఉంటే ఏంటంటే మనకు జ్యూసీగా కాకుండా మనం కట్ చేసుకున్న డిజైన్ నీట్గా అలాగే ఉంటుంది. జస్ట్ స్కిన్ కావాలి మనకు. సో డార్క్ కలర్ కీరా మనకు మార్కెట్లో దొరుకుతామో తెచ్చుకుంటే గార్నిష్కి ఇది బాగా కలర్ అనేది బాగుంటుంది, రైట్? సో ఫస్ట్ వచ్చేసి ఇలా 3 స్లైసెస్. ప్లేట్ సైజుని బట్టి ఎన్ని వస్తే మనం అన్ని ఫ్లవర్స్ను వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీటి మధ్యలో రౌండ్ స్లైస్. సో జస్ట్ మనం ఉన్న స్లైస్ని 2 వేరియేషన్స్లలో మనం కట్ చేసుకున్నాం. ఓకే, సో వీటి మధ్యలో దొండకాయ తీసుకున్నాను. జస్ట్ సర్కిల్స్. ఓకే, సో ఫ్లవర్ సెంటర్ పాయింట్. ఇంటర్ కనెక్షన్స్ ఇలా ఒకదానికొకటి.
సో వీటికి మధ్యలో చిన్నగా మనం పెటల్స్ లాగా కీరాలోంచి తీసుకుంటున్నాం. రైట్. సో ఇలాగా సింపుల్ కట్స్ అన్నీ కూడా మనం ఇన్నోవేటివ్గా కొద్దిగా చేసుకుంటే మనం వాటిని అరేంజ్ చేసుకోవడం అనేది ఆ ప్లేట్ అనేది మనకు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఓకే. సో కలర్ కాంబినేషన్ మనం తీసుకునే ప్లేట్ కలర్ ఆ తయారు చేసినటువంటి ఆ డిజైన్ బాగా హైలైట్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ సెంటర్లో మనకు నచ్చిన ఫుడ్ స్నాక్స్ కానీ ఏదైనా కర్రీ కానీ రైస్ ఐటమ్ కానీ అలా ఒక మోల్డ్ టైప్లో అలా పెట్టేసి డిస్ప్లే చేస్తే సూపర్గా ఉంటుంది. సో ఇలా చిన్న చిన్న గార్నిష్ని కూడా మీరు ట్రై చేస్తుండండి. బ్యూటిఫుల్గా ఉంటుంది మీ ప్లేట్ ప్రజెంటేషన్ అనేది.